వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు టమాటా రసం ఎలా చేయాలో చూద్దాము. మేము ఏ విధంగా చేసుకుంటామో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే. పండు టమాటాలు తీసుకోవాలి, దీనికి తీసుకొని రసం చేసుకుంటే చాలా టేస్టీగా అవుతుంది. ఎంతో త్వరగా అయిపోతుంది రసం, ఒక 5 మినిట్స్లో రెడీ అయ్యే రసం ఇది. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసి చూడండి. టమాటాలు ఒక 5-6 తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత పైన ఉన్న తోలు మొత్తం కూడా తీసివేయాలి. తర్వాత చేతితోనే స్మాష్ చేసేసుకోవాలి, మొత్తము రసం వచ్చేస్తుంది. ఆ పైన ఉన్న తోలంతా తీసేయాలి. స్టవ్ ఆన్ చేసి రసం సరిపడా ఒక బౌల్ పెట్టేసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేయాలి. కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, మిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసేయాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిసేపు వేగాలి. వేగిన తర్వాత 2-3 ఎల్లిపాయలు వేయాలి. అలాగే కొద్దిసేపు వేగిన తర్వాత రసము తీసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేయాలి. అన్నీ రెడీగా ఉంటే మనకి 5 మినిట్స్లో తొందరగా రెడీ అయ్యేది రసం ఇది. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఈ రసం అందులో వేసేసి అందులోనే ఒక స్పూన్ పసుపు, తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ మిరప్పొడి వేసేయాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేయాలి. బ్యాచిలర్స్కి కానీ చాలా తొందరగా అయ్యే రసం ఇది. ఏం కూరగాయలు లేనప్పుడు ఒక టమాటాలు ఉంటే ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా అవుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక 5 మినిట్స్ చారును మరగబెట్టుకోవాలి. ఈ విధంగా రసం చాలా 5 మినిట్స్ మరిగితే మంచి స్మెల్ వస్తుంది. ధనియాల పొడి వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఒక గ్లాస్ వాటర్ వేసి మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ మసిలిన తర్వాత చారు రెడీ అవుతుంది. వేడి వేడి టమాటా రసం కానీ చారు కానీ అనొచ్చు. టమాటా రసం రెడీ అవుతుంది. చూడండి, వేడి వేడి టమాటా రసం రెడీ.